స్పృహ చాలా ఎక్కువ. ఎందుకు స్పృహ ఎక్కువ అంటున్నాను అంటే మన మీద 1000 సంవత్సరాల దాడులు చాలా విశేషంగా జరిగినాయి. మీరు రోమ్ లాంటి ప్రాంతాలకు వెళ్తే 10 ఏళ్ళు 20 ఏళ్ల లోపల వాళ్ళ కల్చర్స్ కనిపించకుండా పోయినాయి. యూరోపియన్ కంట్రీలో ఉండేటటువంటి ఇతరమైన ధర్మాలన్నీ కూడా ఎక్కడికక్కడ అసలు మట్టి గరిచిపోయినాయి కనిపించకుండా. అన్ని రకాలైనటువంటి దాడులు. ఇన్ని వేల సంవత్సరాల దాడి జరిగిన మనుగడతోటి 80% పైన బతికుంది అంటే మనకి స్పృహ ఎక్కువ. ఎప్పటిదాకా ఎక్కువయ్యా అంటే ఎప్పటిదాకా మనం పరాయ పాలనలో ఉన్నామో మన ధర్మాలను వదిలిపెట్టలేదు. ఇందాక కరుణాకర్ సుగ్గుణ గారు చెప్పినట్టుగా ఎప్పుడైతే రాజకీయ వ్యవస్థ అనేది వచ్చి నా ఓటు రాజకీయం అనేది వచ్చి కులాలుగా విభజించడం మొదలుపెట్టారో, ఈ కులాలుగా విభజించడం అనేది మొదలుపెట్టిన తర్వాత వాళ్ళకి కుల ప్రాధాన్యత పోయి ధర్మ ప్రాధాన్యత తగ్గింది, ఓటు ప్రాధాన్యత పోయి ఇది మొత్తం. అంటే ఏ రోజైతే మళ్ళీ కుల ప్రస్తావనలు పక్కన పెట్టి సమిష్టి భారతీయమైనటువంటి సమాజం ఒకటే అనే భావన అందరికీ రాదో, ఏ రోజు దాకా మళ్ళీ రాజ్యాధికారము మనం పెద్ద చిన్న ఇప్పుడు ఇది వరకు 1000 సంవత్సరాల్లో గొడవ లేదు. ఎందుకు? విద్యారణ్య స్వామి వారు హరిహర బుక్కరాయలని ఇద్దరిని తీసుకొని వచ్చి కొంతమంది వీళ్ళు యాదవులు అంటారు, కొంతమంది గౌడు, ఎవరైనా సరే ఆ వర్గాన్నే రాజుగా చేసినటువంటి వారు విద్యారణ్యుల వారు. చాణక్యుల వారు చంద్రగుప్తుడిని తీసుకొని వచ్చి రాజుగా చేశారు. ఇక్కడ వీళ్ళందరూ లేని విద్వేషాలు మనకు పుట్టిస్తున్నారు. ఎప్పటి చాణక్యుడు అండి? 2500 సంవత్సరాల క్రితం చాణక్యుడు తీసుకొని వచ్చి ఆ మౌర్య సామ్రాజ్యాన్నే, తన తల్లి పేరు మీద మౌర్య సామ్రాజ్యాన్నే స్థాపించినప్పుడు వీళ్ళల్లో అసలు విద్వేషాలు ఎక్కడున్నాయి? ఈ భావాల్ని బాగా రెచ్చగొట్టారు. మనకి యాదవరాజులు, రెడ్డి రాజులు ఎప్పుడు తీసుకున్నా కూడా అందరూ రాజులు ఇతరమైనటువంటి ఎక్కువే కనిపిస్తుంది కదా. అంటే రాజుల్ని చేసి నిల్చోబెట్టి తీసుకొని పెట్టి ఒకళ్ళకొకళ్ళు కలిసి ఉన్నటువంటి ఈ సమాజాన్ని చాలా తెలివిగా విచ్ఛిన్నం చేసి వీళ్ళకి అన్యాయం జరిగింది అన్నారు. నిజంగా అన్యాయాలు జరిగి వాళ్ళ దగ్గర నుంచి అంతా గుంజుకుంటే 32% జీడిపి ఉండే అవకాశం లేదు. 1700 సెంచరీకి 32% జీడిపి ఉందంటే ప్రతి మనిషి దగ్గర భారతదేశంలో కావాల్సిన పర్ క్యాపిటల్ ఇన్కము, రెవెన్యూస్ ఉంటే తప్ప ఆ స్థితి ఉండదు. అన్ని దాడులు చేసినా మన ప్రొడక్షను, మన డబ్బు, మన వ్యవస్థ పాడవకుండా వాళ్ళు కాపాడారు. ఈ మధ్య ఒక డిఫరెంట్ ఆలోచన విధానము అనేది కొత్తగా ఒరవడి అనేది ఒక 40 ఏళ్ల నుంచి స్టార్ట్ అయ్యి, ఈ ఒరవడితోటి మనమేం జీడిపిని పెంచేసుకొని ఎకానమీని ఏం పెంచుకోవట్లేదు, మనం సక్రమమైనటువంటి మార్గంలో అడుగులు వేయట్లేదు. మన దగ్గర ఉన్న గొప్పతనాలని తీసుకోవాలి. నిజంగా ఇవాళ అందరూ పోరాడేటటువంటి అంశం, నేను కమ్యూనిస్టులను చాలా గొప్పగా చెప్తాను, సామాజిక స్పృహ చాలా ఉండాలి, అందరూ ఒకటిగా ఉండాలి. ఎస్, అది సత్యము. ఎట్ ద సేమ్ టైం మన పాత గొప్పతనాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ, ఆ చరిత్రని కూడా తొక్కేసి పెట్టేయకూడదు. ఆ చరిత్రని కూడా, ఆ గొప్పతనాలని మళ్ళీ మనం తెచ్చుకోవాలి. అంటే మంచి తెచ్చుకోవాలి. ఇప్పుడు వీళ్ళు చెప్తున్న మంచి ఉండాలి, ఈ మంచి ఉండాలి, అందరూ ఒకటిగా ఉండేటటువంటి సమాజం కోసం నేను కలగంటున్నా. అది ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు, కానీ ఏ రోజు అది వస్తుందో హిందూ ధర్మము విచ్ఛిన్నం కాకుండా చాలా బలంగా గట్టిగా ఉంటుంది. ఈ బీజాలు 1000 సంవత్సరాల నుంచి మనకు ఉన్నాయి. ఇప్పుడు కొంచెం ఆ స్పృహ కోల్పోతున్నటువంటి పరిస్థితి వస్తుంది. దాని నుంచి మళ్ళీ తొందరగా జాడ్యం నుంచి బయటపడి మన ధర్మం యొక్క గొప్పతనాన్ని మనం అందరం మళ్ళీ తెలుసుకోవాలి. ఓకే.